ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 దినాల ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేయబడి ఉండగా పగటి వేళ ప్రభు తన దాసుల ద్వారా మనందరికీ అవసరమైన వాక్య సందేశాలు అందించారు. అలాగే సహోదరుల మధ్య కూడా ప్రభు తన వాక్యాన్ని వినిపించారు. ఈ రాత్రి వేళ దేవుని దాసులు పాల్గాంధీ గారి ద్వారా సువార్త సందేశాన్ని ఇంతవరకు మనం వింటూ వచ్చాం. వారు ప్రత్యేకమైన భారము వరము కలిగి వాడబడుతున్నవారు. వాస్తవానికి నేనే ముందుగా వాక్య పరిచర్య జరిగించి వారికి అప్పగించవలసింది, కానీ ఆ సమయానికి సరైన సర్దుబాటు లేక నేను ముందు రాలేకపోయాను, క్షమించండి. వారు అందించిన వర్తమానం అది తొలగిపోకుండా, దాని ప్రభావం తగ్గిపోకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనము చదువుకొని లోకంలో ఉన్న పాప దాసత్వంలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ఎలాగూ విడిపిస్తాడో దానికి సంబంధించిన సంగతులు క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. సహాయకరంగా బైబిల్లో క్రొత్త నిబంధన 188-9 పేజీల్లో తెస్సలోని 2వ పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 3 వచనాలు 13, 14, 15 చదువుదాం. దాని తర్వాత 2 వచనాలే ఉన్నాయి, వాటిని విడిచిపెట్టకుండా అవి కూడా చదువుకుందాం. కొద్ది నిమిషాలే ఉండగలిగిన వారు ఉండండి. మధ్యలో లేచి మాటికి అటు తిరగడం అలా చేయకుండా, ఒకవేళ తప్పనిసరిగా వెళ్ళవలసిన వారు ఉంటే ఇప్పుడు లేచి వెళ్ళండి, మాకేమీ అభ్యంతరం కాదు. కానీ చివరి వరకు ఉండి ప్రభువు జరిగించే కార్యము, దాని ఫలితము పొంది మీరు ప్రభువులో క్రొత్త సృష్టిగా చేయబడ్డం, అది ప్రభువుకు సంతోషకరం, మీ జీవితాలకు క్షేమకరం. నేనే చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం దగ్గర ప్రారంభించి నేను చదువుతున్నాను. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాం. మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాను. కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటి మాట వలన అయినను మా పత్రిక వలన అయినను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. అలాగే మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకుందాం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను, గాని ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు. చదువుబడిన ఈ కొద్ది వచనాలు చేరువచ్చిన మనందరి వినికిడిలో ఆత్మల రక్షణ కొరకై, ప్రభు మహిమ కొరకై ప్రభువే దీవించి మనతో మాట్లాడును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెస్సలోనిక అనే ఒక పట్టణంలో ఉన్నవారు పరలోక రాజ్యానికి పాత్రులు కానివారు. వారు జన్మతః పాపాత్ములే, జీవితాన్ని బట్టి పాపాత్ములే.
వాస్తవంగా నిత్య నాశనానికి సిద్ధంగా ఉన్నవారే. లోకంలో ఉన్న మనమందరం కూడా అంతే. కొరింథీయులైనా అంతే, రోమీయులైనా అంతే, ఫిలిప్పీయులైనా అంతే, ఎఫెసీయులైనా అంతే, కొలసైలైనా అంతే, తెస్సలోనికైలైనా అంతే, ఎవరైనా అంతే. ప్రపంచంలో ఇశ్రాయేలు జనాంగం కానీ అన్యులు కానీ మనమందరము పాపము చేసి స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాలివారమై ఉన్నాం. అయితే దేవుడు మనలను దేనికి నియమించాడు? ఆ మాట ఒక్కటి రాత్రి కాస్త గుర్తించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఉగ్రత పాలగుటకు దేవుడు మనలను నియమింపలేదు. రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను అన్నాడు. ఐగుప్తు దాసత్వము నుండి, ఫరో దాసత్వము నుండి వారిని వెలపలికి తేవాలని పరలోకము తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా ఎలాగూ సంకల్పించాడో దేవుని దాసుల ద్వారా ఇంతవరకు మనం వింటూ వచ్చాం. దానికంటే తీవ్రమైనది పాప దాసత్వం. దాని నుండి మనల్ని విడిపించేవాడు రక్షకుడు ఒక్కడే, మన విమోచకుడు ఒక్కడే. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని దాసులు దాన్ని మనకు వివరించారు. యోహాను సువార్త ఆ లోకరక్షకుడు భూలోకానికి ఎలాగూ పంపబడ్డాడో, ఎందుకు పంపబడ్డాడో ఆయన గురించి చాలా విషయాలు రాస్తున్నాడు. ఆయన ఏదో ఒక జాతికి, ఒక జనాంగానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, లేక ఒక భాష వారికి, ఒక తెగవారికి పరిమితమైన రక్షకుడు కాదు. ఆయన నిజముగా లోక రక్షకుడు అని యోహాను సువార్తలో రాశాడు. ఆ సువార్తలో ఒక వచనం మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలే. పరలోకములో ఉన్న ఒకే దేవుడు, నిజమైన దేవుడు, జీవమగల దేవుడు, మహిమగల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు తన ఏకైక కుమారుని, నిత్యుడై ఉండి అన్ని విషయాల్లో తనతో సమానుడిగా ఉన్న కుమారుని తగిన కాలములో లోకానికి పంపించాడు. చెడిపోయిన లోకానికి పంపించాడు. నీవు నేనున్న లోకానికి పంపించాడు. రక్షకుడుగా ఉండడానికి పంపించాడు, కానీ తీర్పు తీర్చడానికి లోకంలోనికి ఆయనను పంపలేదు అని చెప్తున్నాడు. తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ 2 పత్రికల్లో కూడా ఉగ్రత పాలొగుటకు దేవుడు మనలను నియమించలేదు, కేవలం రక్షణ పొందడానికే ఆయన నియమించాడు అని చెప్తున్నాడు. మనం చదువుకున్న వచనాల్లో దేవాది దేవుడు ఎందుకు మిమ్మును ఏర్పరచుకున్నాడు, ఎప్పటి నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఎలాగూ మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఆ సంగతులు ఆ వచనాల్లోనే, మనం చదివిన వచనాల్లోనే ఆయన వివరిస్తున్నాడు. మీరు ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులు అని చెప్తున్నాడు. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. పాపంలో జన్మించి, పాపంలో జీవించి, పాపానికి అమ్మబడి విడుదల పొందలేక వ్యధ చెందుతున్న నన్ను నిన్ను విడిపించడానికి దేవుడే ముందే నిర్ణయించాడు అని చెప్తున్నాడు. ఎప్పటి నుండి అంటే తెస్సలోని 2 మనం చదివిన మొదటి వచనం 13వ వచనం దగ్గర ప్రారంభం కదా. దేవుడు రక్షణ పొందుటకు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను అన్నాడు. అమ్మాయ్యా, ఈ రాత్రి నీవు ఏ కారణం చేత ఇక్కడికి వచ్చినా, ఏ ఉద్దేశంతో నీవు ఇక్కడికి వచ్చినా, నీవు పాప క్షమాపణ పొందాలని, ఆత్మరక్షణ పొందాలని, దైవోగ్రతను తప్పించుకొని ఎన్నటెన్నటికి అంటే సదాకాలం ప్రభువుతో కూడా ఆ మహిమను మీరు పొందాలని దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్తున్నాడు. పాత నిబంధనలో యాకోబును గురించి చెప్పాడు. అబ్రహాము సంతానం యాకోబు, నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను కోరుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నిన్ను పిలిచి నిన్ను నా సొత్తుగా చేసుకుంటున్నాను అన్నాడు ఆయన.
గర్భమున పడినది మొదలుకొని నా చేత భరింపబడిన ప్రజలారా అని వారిని గురించి మాట్లాడుతున్నాడు. నా సేవకుడా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా సేవకుడైన యాకోబు, గర్భమున పడినది మొదలుకొని అని చెప్పాడు. అసలు గర్భమున పడకముందే నేను ఎరిగితిని అని ఇర్మియాను గురించి చెప్తున్నాడు. ఆయన నన్ను నిన్ను సర్వజ్ఞాని ఎరిగినవాడు ఏర్పరచుకున్నవాడు. దేని కొరకు ఏర్పరచుకున్నాడు ఆయన? నిత్య జీవం పొందాలని, రక్షణ పొందాలని, పాప క్షమాపణ పొందాలని, ఈ దాస్యము నుండి మనం విడుదల పొందాలని, అమ్మబడిన మనము విడుదల పొందాలి, స్వతంత్రులము కావాలి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనొక్కడినే, నేనే మీకు విశ్రాంతి కలిగిస్తాను. నా మరణ పునరుత్థానాల ద్వారా, నేను కార్చిన రక్తము ద్వారా మీకు క్షమాపణ, మీకు విడుదల, మీకు స్వాతంత్ర్యం, మీకు విశ్రాంతి కలిగిస్తాను, మీకు సంతోషం, సమాధానం కలిగిస్తాను. రండి, నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తున్నాడు. కాగా మీరు ఎలాగున రక్షింపబడి తెస్సలోనికలో విగ్రహాలను సేవించేవారు, తెలియక మోసపోయిన వారు సత్యవంతుడైన దేవునికి దాసులయ్యారు. ప్రభువే మిమ్మును ఏర్పరచుకున్నాడు, కోరుకున్నాడు, ఉగ్రత పాలకుటకు కాదు, రక్షణ పొందడానికే దేవుడు మిమ్మును కోరుకున్నాడు అన్నాడు. మొదట రక్షణ అంటే పాప క్షమాపణ, తర్వాత మీరు మహిమను పొందాలని ఆయన మిమ్మును ఏర్పరచుకున్నాడు. మా స్వార్థ వలన మిమ్మును పిలిచాను అన్నాడు. పాల్గాంధీ గారు కానీ, నేను కానీ, లేక లింకన్ కానీ, మరి ఇంకా సహోదరులు ఎవరు ప్రకటించినా, ఎవరి ద్వారానైనా మా స్వార్థ వలన మిమ్మల్ని పిలిచాను అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. నేను నీతిమంతులను పిలువ రాలేదు, విన్నాం కదా, పాపులనే పిలువచ్చానన్న. నీవు పాపివి కావా? పాపంలో చనిపోతే భయంకరమైన శిక్ష నీకు రాదా? తప్పించుకోవాలని నీకు ఆశ లేదా? ఆది నుండి రక్షణ పొందడానికే దేవుడు మనలను నియమించాడని చెప్తున్నాడు. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అని బైబిల్లో రాశారు. ఎవరు నిర్ణయించబడ్డారు అంటే నాశనం పొందాలని ఆయన ఎవరిని నిర్ణయించలేదు. ఎవరు నశింపవాలని ఇచ్చయింపడు అటువంటి దేవుడు అని దేవుని గురించి రాయబడ్డాడు. కనుక స్నేహితుడా, నువ్వింకా పాప క్షమాపణ పొందలేదా? పాపాన్ని గురించి నువ్వు ఒప్పించబడలేదా? పాపాన్ని గురించిన పశ్చాత్తాపం నీకు కలగలేదా? పాప భారం ఎటువంటిదో నీకు అర్థం కాలేదా? దాని ఫలితమేటో, అది ఎలాగ నీవు భరించగలవో, నీ చేత కాదు అనేది నీకు అర్థం కాలేదా? ఈ రాత్రి ప్రభు తేటగా మాట్లాడుతుండగా ఆ మాటలు గ్రహిస్తే ఏమన్నాడంటే, మీరు సత్యమును నమ్ముట వలన అని చెప్పారు. రక్షణ కలగాలంటే ఏం చేయాలి? సత్యాన్ని నమ్మాలి. మరొక మాట కూడా చెప్పాడు, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ సువార్తను మనకు అర్థమగినట్లుగా చేస్తాడు. మనం ఒప్పుకుంటే, మనం అంగీకరిస్తే, నేను పాపిని అని ఒప్పుకుంటే, ప్రభువా నన్ను కడుగు, నన్ను క్షమించు, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయి, నీ రక్తముతో ప్రతి విధమైన దుర్నీతి నుండి నన్ను పవిత్రురాలుగా చేయి అని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మిమ్మును పరిశుద్ధపరుస్తాడు. ఆ వర్క్ ఆఫ్ సాల్వేషన్ అండ్ శాంక్టిఫికేషన్ అంటారు. రక్షణ కార్యం, దినదిన పరిశుద్ధత అనే కార్యం ఆయనే జరిగిస్తాడు. నమ్ముట అన్నాడు. మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, విన్నవారు రక్షించబడతారని చెప్పలేదు ఆయన. నమ్మినవాడు రక్షింపబడును అని ఆయన చెప్తున్నాడు. ఇలాగున సువార్త విన్నప్పుడు చాలా సంవత్సరాల క్రిందట నేను ప్రభువును నా ప్రభువుగా, నా రక్షకునిగా అంగీకరించడానికి పరిశుద్ధాత్మ సహాయం చేశాడు. నేను ఒప్పుకున్నాను. ప్రభువు నన్ను అంగీకరించాడు, క్షమించాడు. నాటి నుండి నేటి వరకు ఆ రక్షణలో నిలుకడగా ఉండడానికి, ఆ రక్షణలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. స్వంత నీతి నాకు లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నీతిమంతుడై ఉండి తనంది విశ్వాసం ఉంచి వారు నీతిమంతుడుగా తీర్చేవాడు అనే సత్యాన్ని ప్రభువు నాకు బయలుపరిచినప్పుడు, అంగీకరించినప్పుడు నా మత సంబంధమైన ముసుగులో నుండి ప్రభువు తొలగించి సరైన రక్షణ, క్రొత్త సృష్టి యొక్క అనుభవాన్ని ప్రభువు నాకు అనుగ్రహించాడు. ఆ మాటలు మళ్ళా చదువుతున్నా చూడండి. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన
రక్షణ కార్యం ఎలా జరుగుతుందో చెప్తున్నాడు. మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక, తెస్సలోనికలో ఉన్న వారిని బట్టి కానీ, అలాగే ఎక్కడెక్కడ ఎవరు ప్రభువును అంగీకరించిన మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, చెల్లింపబద్ధులమై ఉన్నాము అని ఆయన వ్రాస్తున్నాడు. నమ్మితే రక్షణ, అంగీకరిస్తే రక్షణ, పశ్చాత్తాపడి ఒప్పుకుంటే రక్షణ, లేకపోతే ఏమున్నది? ఉగ్రత ఉన్నది, శిక్ష ఉన్నది. ఉగ్రతను గురించి రాస్తున్నాడు. మొదటి పత్రికలో కానీ రెండవ పత్రికలో కానీ రక్షణ పొందుటకే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కానీ ఉగ్రత పాలకుటకు కాదు అన్నాడు. నమ్మిన వారందరూ ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడగా నమ్మని యూదులు విడిచిపెట్టబడతారు, నమ్మని అన్యులు విడిచిపెట్టబడతారు. కడపలో కానీ, చిత్తూరులో కానీ, గుంటూరులో కానీ, పలమనేరులో కానీ ఎక్కడ కానీ విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడిన వారి మీద ఉగ్రత ఆయన కుమ్మరిస్తాడు. అది గొర్రెపిల్ల ఉగ్రత అని దేవుని వాక్యం చెప్తున్నాడు. స్నేహితుడా, ఉగ్రత పాలు కావద్దు. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు, సువార్త ద్వారా పిలుస్తున్నాడు, ఈ కూడికల ద్వారా పిలుస్తున్నాడు, వాక్య పరిచర్య ద్వారా పిలుస్తున్నాడు. ఇక ఆలస్యం నీదే. నేను పాపిని, నాకు కావాలి ఆ క్షమాపణ, ఆ విడుదల, ఆ రక్షణ, ఆ విశ్రాంతి నాకు కావాలి. పరలోక భాగ్యం నాకు కావాలి. ఆయన రాజ్యానికి నేను పాత్రుడను కావాలి అనే ఆశ నీకుంటే ఇంకా ఎక్కువగా దీని గురించి వివరించవలసిన పని లేదు. కానీ మీ హృదయాల్లో ఆలోచన చేయండి, ఆలస్యం చేయకండి, తీర్మానానికి రండి. ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ప్రభు ఒప్పించినప్పుడు, రక్షణ కార్యం జరిగిస్తున్నప్పుడు, మోషే ద్వారా విడుదల కలిగిందంటే ఆనాడు పస్కా పశువు యొక్క రక్తాన్ని ఆయనకు సాధనంగా చేశారు. ఈనాడు మోషే ద్వారా జరిగినట్టు కాదు, కానీ దేవుని ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం విన్నాం. ఏ పాపం ఎరుగని వాడు, ఏ పాపము చేయని వాడు, పాప సంబంధం లేని పుణ్యపురుషుడు ఆయన మన నిమిత్తమే పాపముగా చేయబడ్డాడు. మన నిమిత్తమే ఆయన అప్పగించబడ్డాడు, కొట్టబడ్డాడు. మన నిమిత్తమే నలుగొట్టబడ్డాడు. పరలోకపు తండ్రి మన శిక్ష యావత్తు ఆ కుమారుని మీద విధించగా ఆయన నలిగిపోయాడు, గాయపరచబడ్డాడు, రక్తం కార్చాడు. ప్రభువా సమాచేబడి తిరిగి లేచాడు, రక్షణ సిద్ధపరిచాడు. రక్షణ సిద్ధంగా ఉన్నది దేవుని దాసులు వివరించారు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని దాసులు ఆహ్వానించి ఈ కోరికను ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవ, మరోసారి మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, లోకరక్షకుడగు యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామములో, ధన్యనామములో, క్షమించగలిగిన నామములో, పరిశుద్ధ నామములో ఈ రాత్రి వేళ మీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తున్నాం. గెత్సమనేటువంటి యొక్క ప్రార్థనా మందిరము ద్వారా నిర్వహించబడుచున్నటువంటి ఈ యొక్క సభలలో ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు అనేకుల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలన్నిటి కొరకై మీకు ఇదిగో స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతులు చెల్లించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి అని జ్ఞాపకం చేశారు. నమ్మకమైనటువంటి వారుగా మేము ఉండాలని మీరు కోరిన తీరు కొరకై నాయన యేసు ప్రభువును ఇదిగో మరి కప్పేవారం కాకుండా, అప్పగించేవారం కాకుండా, ఆయనను మహిమపరిచేవారు, సమాజమునకు తెలియపరిచేటువంటి వారంగా ఉండాలని మీరు కోరిన విధానము కొరకు స్తోత్రములు చెల్లిస్తూ, రాత్రివేళ కూడా నాయన ఇదిగో మరి ప్రకటించబడినటువంటి ఆ ప్రభువు ఒక్కడే ఆకాశము క్రింద మనుషులు వేయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని, ఆ నామములోనే రక్షణ ఉందని, ఉగ్రత పాలగుటకు కాక రక్షణ పొందుటకే మమ్మల్ని నియమించారని మీరు ఇదిగో సెలవిచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, ఇవ్వబడినటువంటి పిలుపును అనుసరించి మరి ఎంతమంది తీర్మానము హృదయంలో కలిగి ఉన్నారో, చేసుకున్నారో, చేసుకోవలసిన్నారో అట్టి వారి కొరకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, అట్టి వారిని మీరు నడిపించమని ఇంతవరకు సంఘం ద్వారా జరిపించిన ఈ కార్యములన్నిటిని బట్టి సహకరించిన, ఉపదేశములు అందించిన, మరి పాటలు పాడిన, ప్రార్థించిన ప్రతి ఒక్కొక్కరిని ఇచ్చేవారిని, ఒకవేళ ప్రయాణాలలో ఉండే వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సంఘానికి క్షేమము, క్షేమాభివృద్ధి మీరు అనుగ్రహించమని, విన్న మమ్మలను కూడా బలపరిచి మీ యొక్క ప్రియ కుమారుని యొక్క రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ఘనతాస్తుతి, మహిమా, ప్రభావాలు మీకే యేసు ప్రభు నామములు స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.